పరిశ్రమలు స్థాపించే ముందు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనడంతో ఎంతో మంది యువకులు డిగ్రీలు బీటెక్ చదివి ఉద్యోగాల కోసం నిరంతరం పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నారు. స్థానికులను తీసుకుంటే తమ ఆటలు సాగవని, నాన్ లోకల్ వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని స్థానిక నిరుద్యోగ యువకులు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైడి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామస్తుల యొక్క దుర్భర జీవితాలని వింటుంటేనే అలా ఉంది కదా. మరి నిజంగా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి యొక్క ఆవేదనని వాస్తవంగా వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎలాంటి కాలుష్యం జరుగుతుంది, అదేవిధంగా ఏళ్ల తరబడి ఇక్కడే వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు, వీళ్ళ కనీస అవసరాలు కూడా ప్రస్తుతం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. తాగే నీటి మీద కూడా వాళ్ళకి హక్కు లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి యువత అంతా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మేడం, యాక్చువల్ ఏంటంటే చాలా దుర్భరమైన విషపూర్వమైన పదార్థాలు పీల్చిస్తాం. గాలి కూడా అలాంటిదే. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలు వచ్చి సుమారు 25 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా దారుణంగా, ఎందుకంటే మా ప్రాంతాల్లో నేరుగా అంటే కొన్ని కంపెనీస్ పైపుల ద్వారాగా సముద్రంలో విడిచిపెట్టడం, కొన్ని కంపెనీలు అంటే రీసెంట్గా సొరకా కంపెనీ అనేది వాళ్ళ పైప్ లైన్ లేక డైరెక్ట్గా గడ్డలో లేదంటే పక్కన ఒక సిరులా గుమ్మి తవ్వే దాంట్లో విడిచిపెట్టడం. అదేమవుతుందంటే నైట్ టైం అసలు పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆ గాలి అలాంటి స్మెల్తో సుమారు ఇక్కడి నుంచి 15 kilometers మా విలేజ్ అంతవరకు కూడా స్మెల్ వస్తుంది. అదే కాకుండా వర్షం టైంలో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెరువు వచ్చేటప్పుడు కరెక్ట్గా వర్షం పడే టైంలో చెరువులు విడిచిపెట్టడం, అది డైరెక్ట్ నేరుగా సముద్రంలో వెళ్ళిపోతుంది. దాంతోపాటు అక్కడున్న చెరువులో ఉన్న చేపలతో కలిపి సముద్రంలో ఉన్న చేపలు కూడా చనిపోయి, అదే కాకుండా బీచ్లో అంటే కెట్టల నుంచి వస్తున్న దీన్ని మా ప్రాంతానికి కూడా చేరి అక్కడున్న వాటర్ లెవెల్ కూడా పూర్తిగా పాడైపోతుంది కూడా. దాంతోపాటు సముద్రం ఏటకెళ్ళిన వాళ్ళు కూడా కళ్ళు మసకగా అమ్మడం, పూర్తిగా జాంటీస్ అని లేకపోతే పచ్చకాయలు, కీలవాతం అనేక జబ్బులు కూడా పడి మంచాన పడే పరిస్థితి కూడా ఉంది. అదే కాకుండా పూర్తిగా మత్స్య సంపద కూడా పోయింది. అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా వాటర్ పొల్యూట్ అయిపోయింది. తాగడానికి కూడా అవకాశం లేదు. పంటలు కూడా పూర్తిగా నష్టపోయాయి. ఎందుకంటే అది ఎక్కువగా చెరువులు వచ్చే వాటర్ తోటి ఎక్కువగా మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే కొంతమందికి బోర్లేసి అవకాశాలు ఉంటాయి, కొంతమందికి నిరుపేదలు అంటే అవకాశం ఉండదు. ఈ వాటర్ని కూడా యూజ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వ్యవసాయాలు కూడా పాడైపోవడం కూడా జరుగుతుంది. అక్కడున్న ప్రాంతాల్లో కొంతమందికి వాటర్ ఇబ్బంది, వాళ్ళు తాగడానికి కూడా లేదంటే వంట చేసుకోవడానికి కానీ ఏమైనా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి పరిస్థితి లేదు. అంత దారుణంగా ఆ వాటర్ పొల్యూట్ అయ్యి ఉంది. దీంట్లో ఏమవుతుందంటే నిజంగా అంటే వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే జడ్డల్ని యూనిట్లు పెట్టుకొని అక్కడే దాన్ని పూర్తి చేసుకొని అక్కడున్న ప్రాంతాల్లో మొక్కలకి ఎనుక ఉపయోగిస్తే బెటర్. ఎందుకంటే అలాగని సీలోకి వెళ్ళే ఇబ్బంది అవుతుంది. ఆ సీ వల్ల ఏంటంటే మాకు కొన్ని ప్రాంతాలు మత్స్యకార ప్రాంతాలు బతకాలి కాబట్టి దాంతో మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సుమారు ఒక 10,000 జనాభా గుజరాత్ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మంగళూరు కానీ, ముంబై లాంటి రాష్ట్రాలు వెళ్ళి అలాగే సముద్రంలో యాడ్ చేస్తూ పాకిస్తాన్ బోర్డర్లో యాడ్ చేస్తూ బతుకుతున్న అంటే అక్కడ కూడా మన వాంటలు కాదు, కూలీకి వెళ్ళి పాకిస్తాన్ జైల్లో బందీలు ఈ రీసెంట్గా సినిమాలు కూడా చూపించారు. వాస్తవానికి అదే జరుగుతుంది. మాకు అంత దారుణమైన పరిస్థితి ఈ కంపెనీల వల్ల. అందులో పైడి భీమవరంలోని ఎందుకు ఇన్ని కంపెనీలు వచ్చాయంటే నిజంగా మొదటి నుంచి ఇక్కడ సపోర్ట్ చేయడం, ప్రజల అమాయకత్వమో తెలియదో నాయకులు ఇదో తెలియదు, కానీ ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ సడన్గా 15 గ్రామాలు 20 గ్రామాలు పూర్తిగా నష్టపోయాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్లు లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుని వాళ్ళు బాగుపడ్డారేమో, కానీ ఎక్కడున్న ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే పక్కన నిరుద్యోగాలు కానీ వీళ్ళందరూ ఆ కంపెనీ వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎందుకంటే చాలా దారుణమైన. ఇంకా చాలా మంది యువత అంతా ఉన్నారు, సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారు చేసేటటువంటి ఏదైతే ఇక్కడ జీవిస్తున్నారో ఆ జీవనం చాలా పోరాటాలు కూడా చేస్తున్నామో అంటున్నారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక్కడ మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఇక్కడ నివసిస్తున్నాము. ఆ తర్వాత ఇండస్ట్రీస్ వచ్చాయి కొన్నాళ్ళ తర్వాత.
ఇండస్ట్రీస్ రావడం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ బెనిఫిట్స్ అండి, కాదంటలేదు. కాకపోతే ఇండస్ట్రీస్ రన్ చేయొచ్చు, మేము కాదంటలేదు. ఇండస్ట్రీస్ రన్ చేయడం వల్ల ఉపాధి కల్పిస్తారు, దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. కాకపోతే దే షుడ్ ఫాలోయింగ్ ఆల్ ద గైడ్ లైన్స్ ఫ్రమ్ ఏపీపీసీబీ. మేము ఏం చెప్తున్నామంటే కంపెనీ మూసియాలో తీసేయాలని ఉద్దేశం కాదండి. నేను సరాకా దగ్గర ఇష్యూ అయింది. సరాకా అంటే అది ఏ కంపెనీ అండి? దానిలో ఏం రన్ చేస్తారు? సరాకా ఫార్మా లిమిటెడ్ అండి, ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరాకా దగ్గర ఇష్యూ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కంపెనీ రన్ చేస్తున్నారండి, ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా కూడా వీళ్ళు ఎఫ్లుయెంట్ చేయాలండి. ఈటీపీ అని ఒక ప్లాంట్ ఉంటుంది, ఈటీపీ ఎఫ్లుయెంట్ చేసి దాన్ని షీకి పంపించాలి. లేదా వాళ్ళు ఎంఈపీ ఉంటుంది, తర్వాత జెడ్ఎల్ఈ టెక్నాలజీ ఉంటుంది, ఇవేమీ లేవు. ఒక పిట్ తీసారండి, పెద్ద పిట్. ఆ పిట్ ఎంత అంటే ఒక 2 floor బిల్డింగ్ అందులో కనబడదు అనమాట. ఆ పిట్లో 1 lakh కెపాసిటీ, 1 lakh KL కెపాసిటీ ఉన్నంత పిట్లో స్టోర్ చేస్తున్నారు ఈ వేస్టేజ్ అంతా. ఈ స్టోర్ చేయడం వల్ల వేస్టేజ్ అంతా మా పొలాల్లోకి వచ్చేస్తుంది. మా పొలాల్లోకి వచ్చేసి ఒకటి ఉన్న తాగునీరు కానీ సాగునీరు కానీ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఎంత దారుణంగా పొల్యూట్ అయిపోయిందంటే మాకు మా ఊర్లో ఉన్న వాటర్ శాంపిల్స్ అండి, ఇవన్నీ శాంపిల్స్ తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి అనాలిసిస్ చేసాము. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి వాటర్ లో ఇండివిజువల్గా ఇంటి దగ్గర బోర్ కొట్టుకునే వాటర్, లేకపోతే కుళాయిలో డ్రింకింగ్ వాటర్, ఇంటింటికి కుళాయి వెళ్తారు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, ఆ వాటర్ తీసుకెళ్ళి ల్యాబ్లో అనాలిసిస్ చేసాం. ఆ రిపోర్ట్స్ ఇవి. ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఏపీపీసీబీ కంప్లైంట్ ఇచ్చాము మేము. ఏపీపీసీబీకి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి, గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్కి అన్నిటికి ఇచ్చాం. అక్నాలజ్మెంట్లు కూడా తీసుకున్నాం మేము. నేను అధికారులు కూడా వచ్చారు సరక కంపెనీకి. అధికారులు చూసి షాక్ అయ్యారండి. అంటే మా ఉద్దేశం ఏంటంటే కంపెనీ మూసియాలో తీసేయాలని ఉద్దేశం కాదండి సరాకా మీద. సరాకా కంపెనీ కూడా 300 మందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ 300 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి 30,000 మంది ఆరోగ్యాలు మేము తాకట్టు పెట్టలేము. అది మా ఉద్దేశం. సార్, సాధారణంగానే మనకి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక వ్యవస్థ వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు బేసిక్గా ఎలాంటి ఫార్మా కంపెనీస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాస్లో పర్యవేక్షిస్తూ ఉంటారు. సో మీ ఏరియాకి ఎప్పుడు రావడం కానీ, పర్యవేక్షించడం కానీ, లేదా సూచనలు చేయడం జరుగుతూ ఉంటుందా? అంటే లాస్ట్ 2 years 3 years బ్యాక్ వచ్చారండి. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తే కంపెనీ వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం చూపించారు, కొన్ని ఫాలో అవుతామని అన్నారు. మరి వాళ్ళు ఏం ఫాలో అవ్వట్లేదండి. మేము కూడా గ్రామ పెద్దలతో తీసుకెళ్లి, గ్రామ ప్రజలందరూ తీసుకెళ్లి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది 2 సార్లు. వాళ్ళు లేదండి మేము షీలైన్ వేసుకుంటామండి, జెడ్ఎల్ఈ పెడతామండి, ఈటీపీ పెడతామండి, ఇంకా మీకు పొల్యూషన్ రానివ్వమని చెప్తారు. కానీ మళ్ళీ వాళ్ళు మామూలు అండి, స్పందించట్లేదు వాళ్ళు. సో చూస్తే మీరు అందరూ చాలా ఎడ్యుకేటెడ్ యువతలో ఉన్నారు. సో చదువుకుంటున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఇన్నేళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు. పొల్యూటెడ్ వాటర్ తాగుతారా, లేకపోతే ఇంకేమైనా మీకు ఆప్షన్స్ ఉన్నాయా? అసలు పొల్యూటెడ్ వాటర్ తాగాల్సిన పరిస్థితి అండి. మరి వేరే ఆప్షన్ లేక ఆర్థిక పరంగా వెనకబడి ఉండడం వల్ల, మాకు మినీ ఆర్ఓ ప్లాంట్లు కానీ పెట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఈ వాటర్ తాగాల్సి వస్తుందండి. అందుకే మినీ ఆక్వా ప్లాంట్స్ యాక్చువల్లీ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ పెట్టాలి కదా. సో ఈ దగ్గరలో కానీ చుట్టుపక్కల ఏరియాస్లో కానీ చాలా గ్రామాలు ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 2-3 విలేజెస్కి అవైలబుల్గా అయినా పెట్టాలి. సో అలాంటి పరిస్థితి ఉందంటారు? మీ ఆ ఏఓఎల్ కంపెనీ ఒకటి ఉందండి ఇక్కడ. ఏఓఎల్ కంపెనీ ఒక మినీ ఆర్ఓ ప్లాంట్ ఒకటి మాకు ప్రొవైడ్ చేసిందండి. మినీ ఆర్ఓ ప్లాంట్ అదే 1 KL కెపాసిటీ. అది ఒకటి సరిపోవట్లేదండి, అసలు ఒక్క ఏరియా కూడా రావట్లేదు వాటర్. దాని ఎఫిషియన్సీ పెంచడం, లేకపోతే ఇంకో ఆర్ఓ ప్లాంట్ పెట్టడం ఏదో జరగాలి. అది ఒకటైతే సరిపోవట్లేదు. ఆ ఒక్క కంపెనీ మాత్రం ప్రొవైడ్ చేసింది. ఆ వాటర్ కొంతమందికి అయితే వస్తుంది, కానీ ఊరిలో మిగతా వాళ్ళంతా కూడా ఆ వాటర్ తాగుతున్నారు. ప్రతి ఇంటికి ఒక పేషెంట్ ఉంటాడండి. చూడండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. అది మా పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా ఇంకా ఉన్నారు మాట్లాడడానికి. సో మీరు చెప్పండి, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? మీరు గ్రౌండ్ లెవెల్లో టీడీసీ కూడా చెక్ చేయించారు ఆల్రెడీ. సో అయినా సరే ఇలాంటి వాటర్ని అసలు ఎలా తీసుకుంటున్నారు? ఫ్యాక్టరీస్ని ఏమైనా అడిగే ప్రయత్నం చేశారు? ఇవన్నీ చెక్ చేయవసరం లేదండి. నేను 15 సంవత్సరాల కిందట నేను పనికి వెళ్ళాను. పనికి వెళ్తే గడ్డలో గుమ్ము తవ్వుకొని నీళ్ళు తాగాలి. ఆల్రెడీ నేను చెప్పాను, మీరు మళ్ళీ అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు నీరు ప్రత్యేకం బోర్ల నుంచి వాటర్ రావాల్సిన లేదండి. గడ్డలో వచ్చిన ఊరిని వాటరే మాకు మంచిగా వచ్చేది. ఆ వాటర్ ఆవులు తాగేవి, అన్ని మేకలు, గొర్రెలు అన్ని మొత్తం మేము కూడా అయ్యే తాగేవాళ్ళం వచ్చాను కదా. అప్పుడు 2 ఆడలు తీసుకెళ్లి 4 నోడ్లు వేసేవాడిని. ఇప్పుడు ఒక్క ఆడదాన్ని తీసుకెళ్లి 1 లోడ్ కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే వాటర్ పొల్యూషన్, తాగడానికి వాటర్ కూడా ఇది ఉండట్లేదు. మొన్న కొలాయిలు రాకపోతే ఇదో ఈ బోర్ దగ్గరికే వచ్చి వాటర్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు, కొలలో వాటర్ బాగోకపోతే. అదండి మా పరిస్థితి అలాగ ఉందండి. నా పేరు రమణ అండి, మాది నార్వా విలేజ్. కేవలం ఇప్పుడు సరాకా కంపెనీ వచ్చి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అంతకుముందు సరాకాను ఏవిఎల్ నుంచి ఒక పైప్ లైన్, సీ పైప్ లైన్ ఉండేదండి. వాళ్ళకి ఏం డిస్కషన్ అయ్యో తెలియదు, కానీ సీ పైప్ లైన్ కట్ చేస్తారండి. ఆ వచ్చే మెటీరియల్ మొత్తం అంతా బయట వేసేస్తున్నారండి. దానివల్ల చాలా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయండి. గుండె సమస్య అని, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, కీళ్ళ నొప్పులని చాలా దారుణంగా. అలాగే ఆవులు కూడా ఇప్పుడు గడ్డ నుంచి వెళ్ళేసరికి గడ్డలో కూడా ఆవులు కానీ పశువులు కానీ ఆ వాటర్ అయితే అవుతున్నాయండి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ పోవడం కానీ
లేట్గా ఇది అవ్వడం కానీ చచ్చిపోవడం కానీ చాలా దారుణంగా తయారవుతుంది. దారుణంగా ఉందండి ప్రస్తుతానికి. సో చూస్తున్నారు కదా, ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం ముందుగా అడుగులు వేసి ఇక్కడ ఉండేటటువంటి భూముల్ని ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటికి ఇవ్వడం జరిగింది. అవి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, అదేవిధంగా జిల్లా డెవలప్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో ఎదుర్కొంటామో అని అనుకోలేదు. ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో అవి పాటించాల్సినటువంటి మినిమం నార్మ్స్ పాటించకపోవడం వల్ల ఈ రోజు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఉండేటటువంటి వాటరు, అదేవిధంగా ఏదైతే ఎయిర్ ఉందో రెండు కూడా పొల్యూట్ అయిపోవడం వలన కనీసం పీల్చుకోవడానికి గాలి, తాగడానికి నీరు, ఈ రెండు సాధారణమైన హక్కులు, వాటి మీద కూడా మేము ఇప్పుడు జీవనం కొనసాగించలేకపోతున్నాం అనేది ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి బృందాలు ఎన్నొచ్చినా సరే నామకే వాస్తు తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నారు, కానీ సరైన పరిష్కారాన్ని అయితే మాత్రం ఎవరు ఇవ్వట్లేదు. ఎలాంటి అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీల మీద నిఘా పెట్టాలి. అదేవిధంగా వ్యర్థాలని ఇక్కడ ఉండేటటువంటి భూగర్భ జలాల్లో విడిచిపెట్టకుండా దూరంగా సముద్రంలోనికి పైప్ లైన్స్ ద్వారా తరలించేటటువంటి ప్రయత్నం చేయాలని ఇక్కడ యువత అయితే ఆవేదన వ్యక్తం